నేను వచ్చేసి 2006లో బీటెక్ ఫినిష్ చేశాను. అలానే ఫుడ్ మీద ఉన్న ప్యాషన్తో మెల్బోర్న్లో హాస్పిటలైజ్ మేనేజ్మెంట్ చేశాను. అలానే మెల్బోర్న్లో 3 years షెఫ్గా చేశాను వచ్చే ముందున. అండ్ అలానే 2017లో సాఫ్రాన్ స్టార్ట్ చేశానండి. ఈ మంత్ వచ్చేసి 8th yearలో చేశాను. సార్ వెల్కమ్ సార్, థ్యాంక్ యూ. మైక్. Good morning, everyone. Myself Vivek. Today we are going to learn about our business. Okay, what is saffron? మేము 2017లో స్టార్ట్ చేసాం బిజినెస్. స్టార్టింగ్లో ఒక ఏసీ హాల్ గార్డెన్తో స్టార్ట్ చేసాం. మొత్తం 90 సీటింగ్తో స్టార్ట్ చేసాం. ప్రస్తుతానికి ఇప్పుడు 200 సీటింగ్ ఓవరాల్ రెస్టారెంట్గా అయింది. మాకు వెజ్ అండ్ నాన్ వెజ్కి సపరేట్ కిచెన్స్ ఉన్నాయి. ఏసీ రెస్టారెంట్, మండీ సీటింగు, ఏసీ ప్యూర్ వెజ్, 2 PDRs, నాన్ ఏసీ టిఫిన్ సెక్షను ఉన్నాయి మాకు. ఇప్పటివరకు మేము 6 లక్షల కవర్లు అమ్మాం ఈ 7-8 yearsలో. మోర్ దాన్ 1.5 lakh కవర్స్ ఆన్ స్విగ్గీ అండ్ జొమాటో ఇప్పటివరకు. ఓకే, మేము ఎప్పుడు ఓపెన్ చేస్తాం? పొద్దున 6:30 నుంచి నైట్ 10:30 వరకు సర్వీస్ ఓపెన్ ఉంటుంది. సౌత్ ఇండియన్ డిషెస్ అమ్ముతాం. సౌత్ ఇండియన్ డిషెస్లో రాగి సంగటి, కోడికూర ఇవన్నీ ఈ వీకెండ్కి మొత్తం రెడీ అయిపోతాయి. నార్త్ ఇండియన్ వచ్చేసి కర్రీస్, దాల్. నెక్స్ట్ సౌత్ ఇండియన్ టిఫిన్స్, థాలీ ఓపెనింగ్ సూన్, మేబీ నెక్స్ట్ వీక్ అవుతుంది ఇది. తందూరి ఐటమ్స్, చైనీస్ డిషెస్, టీ అండ్ కాఫీ, డిజర్ట్స్, మాక్టైల్స్, బబుల్ టీ అన్నీ మా దగ్గర దొరుకుతాయి. నెక్స్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ రెస్టారెంట్లో ఫుడ్ ప్రిపరేషన్. ఫుడ్ అందరి దగ్గర దొరుకుతుంది, అన్ని రెస్టారెంట్స్లో ఫుడ్ దొరుకుతుంది. మా దగ్గర ఏంటి అంటే అవర్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ కుక్డ్ ఆఫ్టర్ ఆర్డర్. మీరు ఆర్డర్ చేసిన తర్వాతే మేము స్టార్టర్స్ కానీ, సూప్స్, ఫ్రైడ్ రైస్లు అన్నీ అప్పుడే కుక్ చేస్తాం. ఓన్లీ మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం, అప్పుడే ఫ్రెష్గా కుక్ చేస్తాం. ఫుడ్ కలర్స్ వాడాం. సన్ఫ్లవర్ ఆయిల్ ఒకటే వాడతాం. పామ్ ఆయిల్, వనస్పతి, డాల్డా ఇలాంటివి ఏమి వాడాం. మాకు ఒక పెద్ద కోల్డ్ ఇంకా ఇదే 2 నిమిషాలు ఉంది, ఇంకా కొంచెం టార్చర్ భరించారు మేమంతా. మాకు ఇలా కోల్డ్ రూమ్ ఉంది ఒకటి, మాకు స్టోరేజ్కి, ఫుడ్ స్టోరేజ్కి. మేమన్నీ అట్లా నీట్గా జాగ్రత్తగా ప్యాక్ చేసుకొని లోపల పెట్టకుండా చిన్న చిన్న ఫ్రిడ్జ్లో అట్లా పెట్టాం. మొత్తం ఒక కోల్డ్ రూమ్లోనే పెట్టి ఉంచుతాం. ఇంకోటి మాకు ఒక 5 star రేటెడ్ కిచెన్ అవార్డు వచ్చింది FSSAI నుంచి లాస్ట్ ఇయర్. అది అక్కడ చూడొచ్చు కిచెన్ మెయింటెనెన్స్లో. అది డాల్డా వనస్పతి ఎందుకు వాడమంటే అవి హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఫ్యాట్స్. అవి తింటే ట్రాన్స్ ఫ్యాట్స్, వాటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. అవి తింటే లాంగ్ టర్మ్లో గుండె జబ్బులు కానీ, క్యాన్సర్లు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. షార్ట్ టర్మ్గా ఎప్పుడన్నా ఒకసారి 2 సార్లు ఓకే. రెగ్యులర్గా అవి కన్జ్యూమ్ చేస్తే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నాకు అక్కడ మెల్బోర్న్లో చేసిన ఎక్స్పీరియన్స్ మొత్తం నాకు కిచెన్ సెటప్లో కొంచెం ఎలా చేసుకోవాలి అనేది మొత్తం దీంట్లో కొంచెం చేసాం. నెక్స్ట్ మా దగ్గర అందరి దగ్గర లేకుండా మాకు ఉండేవి ప్రైవేట్ డైనింగ్ రూమ్స్. ప్రైవేట్ డైనింగ్ రూమ్స్ అంటే ఒక సపరేట్ ఏరియా ఇన్ అవర్ రెస్టారెంట్. మీరు ప్రైవేట్గా కూర్చొని మాట్లాడుకోవడానికి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏ టైప్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. దానికి ఏదైనా కేక్ కట్ చేసుకోవాలన్నా, మీటింగ్ పెట్టుకోవాలన్నా, చిన్న చిన్నవి ఒక 10-15 మందికి వేరే వాళ్ళతో డిస్టర్బెన్స్ లేకుండా వాడుకోవచ్చు. కస్టమైజ్డ్ మెన్యూస్ ఉంటాయి ఇందులో. మీకు రెస్టారెంట్ మెనూలో దొరకని ఐటమ్స్ కూడా మీకు స్పెషల్గా చేయించుకోవచ్చు. మీకు ఏమన్నా డిఫరెంట్ ఐటమ్స్ కావాలన్నా అన్నీ దొరుకుతాయి. పర్సనలైజ్డ్ సర్వీస్, మామూలుగా వచ్చి వాటర్ బాటిల్ పెట్టేసి ఫుడ్ తినేసి వెళ్ళిపోకుండా మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీస్ కావాలన్నా, వెయిట్ చేయాలన్నా అందులో చేయొచ్చు. ఎన్హాన్స్డ్ కమ్యూనికేషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు మామూలుగా రెస్టారెంట్లో కూర్చుంటే వేరే డిస్టర్బెన్స్ అన్నీ ఉంటాయి, వేరే కస్టమర్స్ అందరూ కూర్చొని ఉంటారు. ఇక్కడ కూర్చుంటే మీకు మీ పర్సనల్గా మాత్రమే మీ గ్రూప్ వరకే మాట్లాడుకోవచ్చు, ఎవరితో డిస్టర్బెన్స్ ఉండకుండా ఉంటుంది. నెక్స్ట్ అండ్ ఈ PDRs కొత్తవి వస్తాయి. ఇక నెక్స్ట్ మంత్ కల్లా 2-3 ఎక్స్ట్రా చిన్నవి ప్లాన్ చేస్తున్నాం లోపలే. ఇప్పుడు అన్నిటికన్నా లాస్ట్లో వైట్ సాఫ్రాన్. చాలా రెస్టారెంట్లు ఉన్నాయి గుంటూరులో, మన దగ్గరికి ఎందుకు రావాలి? లాట్స్ ఆఫ్ ఆప్షన్ టు చూస్ ఫ్రమ్ అవర్ మెనూ.
చాలా మెనూలో మాకు చాలా డైవర్సిఫికేషన్ ఉంది. టిఫిన్స్, మీల్స్, స్టార్టర్స్ దగ్గర నుంచి మొత్తం ఒక 7-8 రకాల వెరైటీస్, కూల్ డ్రింక్స్ కానీ, మాక్టైల్స్ కానీ, బబుల్ టీ కానీ, చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్ దొరుకుతుంది వచ్చినప్పుడు అందరికీ. మల్టిపుల్ సీటింగ్ ఆప్షన్స్, 3-4 చోట్ల కూర్చోవచ్చు. ఎప్పుడు ఒకటేలాగా కూర్చోకుండా, ఒక రెస్టారెంట్ అంటే ఒకటే సీటింగ్ ఉంటుంది, రెగ్యులర్గా వెళ్తే ఒకటేలాగా ఉంటుంది. మా దగ్గర 3-4 ఆప్షన్స్ ఉంటాయి కూర్చోడానికి. సపరేట్ వెజ్ అండ్ నాన్ వెజ్ కిచెన్స్ 2 సపరేట్గా ఉన్నాయి. వెజ్ రెస్టారెంట్కి కంప్లీట్గా వెజ్ కిచెన్, అందులో నాన్ వెజ్ అసలు ఎంటర్ అవ్వదు. నాన్ వెజ్ కిచెన్లో 2 ఉంటాయి రెస్టారెంట్లో, వెజ్ నాన్ వెజ్ 2 ప్రిపేర్ అవుతుంది ఇందులో. యాంపుల్ పార్కింగ్ స్పేస్ మాకు ఇప్పుడు ఉన్న రెస్టారెంట్స్లో మొత్తంలో నాకు తెలిసి మా రెస్టారెంట్కి ఎక్కువ పార్కింగ్ ఉంటుంది. 10 నుంచి 15 కార్లు ఫ్రీగా పెట్టుకోవచ్చు. ఇక కావాల్సినంత బైక్ స్పేస్ కూడా ఉంది పెట్టుకోవడానికి. హార్ట్ ఆఫ్ ద సిటీ, ఈజీలీ యాక్సెసిబుల్ టు మెనీ పార్ట్స్ ఆఫ్ ద సిటీ. రెస్టారెంట్ సెంటర్లో ఉంది, అందరికీ దగ్గరలో రావచ్చు. అవర్ మెనూ విల్ అప్గ్రేడ్ అకార్డింగ్లీ టు ద టైమ్. రెగ్యులర్గా మెనూ అప్డేట్స్ ఉంటాయి. మీకు కొత్త ఐటమ్స్ ఏమన్నా ఉన్నా, ఎవరన్నా సజెస్ట్ చేసినా మేము అవి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. అది ఎవరికన్నా ఏమన్నా చిన్న డౌట్స్ ఉంటే 2 నిమిషాల టైం ఉంది, చక్కగా అడగండి. స్టార్టర్స్ మేము వేరే వాళ్ళు పకోడీ వేసి పెట్టుకుంటారు, అట్లా పెట్టాం. మేము మ్యారినేట్ చేసిన చికెన్ కానీ ఏమన్నా ఉంటే ఓన్లీ మ్యారినేట్ చేసి పెడతాం. ఆర్డర్ ఒక్కసారి వచ్చిన తర్వాత మాత్రమే కుక్ చేయడం స్టార్ట్ చేస్తాం దాన్ని. ఏదో 1-2 ఐటమ్స్ ఉంటాయి, లాలీపాప్ ఇవన్నీ తప్పదు. బోన్స్ ఉన్న ఐటము ప్రీ కుక్ చేయాల్సి వస్తుంది, కొంచెం కుక్ చేయాలి కాబట్టి. మిగతా స్టార్టర్స్ ఇవన్నీ మేడ్ టు ఆర్డర్. మీకు ఆర్డర్ డాకెట్లో కొట్టిన తర్వాతే మేము ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాం లోపల. మినిమం ఆర్డర్ టైం డిపెండ్స్. బిర్యానీ రెడీగా ఉన్నవైతే 10 మినిట్స్లో ఇస్తాం. కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి, 30 మినిట్స్ కూడా పడతాయి. పన్నీర్ టిక్కా ఇట్లాంటివి ఉంటే ఒక 20 మినిట్స్ దాకా పడతాయి. స్పెషల్ ఐటమ్స్ సూపుల్లో వచ్చేసి మామూలు ఫారెన్లో చికెన్ వలుతే అంటారు, దాన్ని నేను క్రీమ్ ఆఫ్ చికెన్ అని మనకు అర్థమయ్యేటట్టు పేరు పెట్టాను. సూప్స్లో అదొకటి డిఫరెంట్గా ఉంటుంది, కాంటినెంటల్ స్టైలు. క్రీమ్ బేస్ వస్తుంది, చాలా లైట్గా ఉంటుంది. స్టార్టర్స్లో వచ్చి మీరు ఎన్నిసార్లు విన్నారో తెలియదు, అబుదాబీ చికెన్ ఒకటి మన వాళ్ళు తింటూ ఉంటారు. అబుదాబీ, మంగోలియన్ చికెన్. యాక్చువల్గా ఈ పేర్లన్నీ మేము క్రియేట్ చేసినాయి. మంగోలియాదే కాదు చికెన్ అది. యాక్చువల్గా అది కూడా కాంటినెంటల్ ఐటమే, ఏదో వేరే పేరు పెట్టాల్సింది. మా వాళ్ళు మంగోలియన్ చికెన్ అని పెట్టేశారు నేను వచ్చేలోపే. మంగోలియన్ చికెన్, డ్రాగన్ చికెన్, ఫైర్ చికెన్. ఫైర్ తింటే మామూలుగా ఫైర్ వస్తుంది రేపు. రైతా మేము హ్యాట్సన్ను వేరే ఫార్ములాతో తయారు చేసిన కార్డు ఉంటుంది, దానివల్ల మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. క్రీమీగా ఉంటుంది. మామూలు పెరుగు కొంచెం స్ప్లిట్ అవుతుంది, ఇది స్ప్లిట్ అవ్వదు. మామూలు పెరుగు బ్యాక్టీరియా వేరు, ఇది యోగట్ స్టైల్లో ఉంటుంది, అందుకని కొంచెం మీకు స్పెషల్గా అనిపిస్తుంది రైతా. టేస్టింగ్ సాల్ట్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాం, 1-2 చోట్ల వేస్తారు, బాగా రేర్. ఈ ఇండియన్ ఐటమ్స్ వస్తాయి కదా, వాటిలో 1-2 వేస్తారు, కానీ చైనీస్ వీటిలో తక్కువ. అది చేసుకోవచ్చు లేదో ఇక్కడ చెప్పొచ్చు లేదు తెలియదు. చేసుకోవచ్చు, 50 కూడా చేసుకోవచ్చు. 2 హాల్స్ ఉన్నాయి, పీడిఆర్స్, గార్డెన్ కూడా ఉంది. Thank you so much. Thank you everyone. Signing off.